మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి IIIT బాసరల 6 years కోర్స్ ఉంటుంది. అంటే 2+4 అనుకోండి, ఒక రకంగా PUC అండ్ బీటెక్ కోర్సు 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమని ఇది చేస్తున్న ఈ వీడియో. మనకు IIIT బాసరల ఇంటర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. IIITs ఎలా అంటే జేఈ మెయిన్స్ ద్వారా కూడా బీటెక్ సీట్ సంపాదించవచ్చు. అంటే 2 years ఇంటర్ వేరే కాలేజీలలో ఇక్కడ ఏదో ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చేసి తర్వాత జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి ఐఐటి రాకపోతే జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటి ఒకళ్ళు మిస్ అయితే నెక్స్ట్ ఎన్ఐటి, IIIT, GFT, NIT, IIIT ఇలా ఉంటుంది కదా. అందులో IIITలో జేఈ మెయిన్స్ ద్వారా కూడా అడ్మిషన్స్ ఉంటాయి. అయితే 10th తర్వాత కూడా ఈ IIIT బాసరల మనం చదవచ్చు అనమాట. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ 10th క్లాస్ చదివిన స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీ మార్క్స్ని బట్టి ఇక్కడ IIIT బాసరలో అప్లై చేసుకోవచ్చు. 6 years కోర్సు చాలా బాగుంటుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. దీన్ని యూటిలైజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా అప్లై చేయండి. ఇందులో రిజర్వేషన్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అని ఆలోచించకుండా అప్లై అయితే చేయండి. ఒకవేళ సీట్ వచ్చింది అని అంటే అప్పుడు మీరు ఆలోచించి ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుంది మంచి డిసిషన్ జాయిన్ అవ్వాలి అని. సో ఇక్కడ మీరు ఎలా చూసుకోవాలి, నోటిఫికేషన్ విడుదల చేశారు. దాన్ని IIIT బాసరల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏది 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. ఇది 6 years కోర్సు. ఓకే, సో ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా చూసుకోవాలంటే జస్ట్ గూగుల్లో RGU KT బాసర్ అడ్మిషన్స్ అని కొట్టండి సింపుల్గా. RGU KT బాసర్ అడ్మిషన్స్ అంటే తెలంగాణకు సంబంధించింది. ఇలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉంది కదా IIIT బాసర అనేది. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ పర్సంటేజ్, లోకల్ 85% ఎక్కువ పర్సంటేజ్ అడ్మిషన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ IIIT బాసర అండ్ మహబూబ్ నగర్ కొత్తగా అయింది, అది చాలా బాగుంటుంది రెండు. సో ఇక్కడ అడ్మిషన్స్ 2026-27 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ అని ఉంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేయండి. అడ్మిషన్స్ 2026-27 అని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్ అని. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16th March, ఇష్యూ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ 18th March నుంచి స్టార్ట్, లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ May 5th, ఓకేనా, May 10th. ఇలా ఇచ్చారు వెరీ క్లియర్గా. ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడుంటాయి సార్, మేము ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రాస్పెక్టస్ అని ఉంటుంది. చాలామందికి తెలియట్లేదు, ప్రాస్పెక్టస్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ లింక్, అడ్మిషన్స్ యూజర్ లింక్, ప్రాస్పెక్టస్ అనెక్సర్స్ ఉంది కదా. ఈ ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికంటే ముందు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకటి, నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ 2026-27 అని. దీన్ని క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించింది వస్తుంది. అంటే పేపర్ నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు ఇచ్చాము ఏంటని. ఇది చూడండి, అడ్మిషన్స్ ఇంటూ 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27 కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటే ల్యాప్టాప్ కూడా ఇస్తారు. మై డియర్ స్టూడెంట్స్, క్లియర్గా చెప్తున్నా, ఫీజు ఉండదు అంటే ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఎంతనో చెప్తాను. అయితే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. సో మీకు ల్యాప్టాప్ కూడా ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, షూస్ ఇస్తారు. ఓకేనా, సో దీని గురించి ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ అంటే TS ఆన్లైన్ సెంటర్, మీ సేవ, యూనివర్సిటీ వెబ్సైట్ వెళ్ళి అప్లై చేసుకోవాలి మీరు. ఓకే, చేస్తారు క్లియర్గా TS ఆన్లైన్ సెంటర్. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయంటే బాసర అండ్ మహబూబ్ నగర్ క్యాంపస్ చూడండి, 2 క్యాంపస్ ఉంది. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి అని అంటే ఇక్కడ చెప్పాను కదా నేను, యూజర్ లింక్, ప్రాస్పెక్టస్ని క్లిక్ చేయండి. ఈ ప్రాస్పెక్టస్ని క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు 13 పేజీలు ఉంటుంది. 13 పేజీల ఇన్ఫర్మేషన్, ఇక ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఓకే, 2026-27 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో ఎక్కడ క్యాంపస్ ఏంటి, బాసర్ క్యాంపస్, మహబూబ్ నగర్ క్యాంపస్ ఉంది. బాసర్ క్యాంపస్, మహబూబ్ నగర్ క్యాంపస్. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16th, అప్లికేషన్ 18th, లాస్ట్ డేట్ ఏమో May 10th. ఓకే, లాస్ట్ డేట్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్ May 20. ఓకే, ఇలా ఇచ్చారు డేట్. ఓకే, సెలెక్షన్ లిస్టు, అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ May 30కి వస్తుంది, టెంటేటివ్. అండ్ phase 1 కౌన్సిలింగ్ June 5th వచ్చేస్తుంది. ఓకే, టెంటేటివ్ అని ఇచ్చిండ్రు దాన్ని. ఓకే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ
ప్రొసీజర్ ఫర్ ది అప్లయింగ్ అడ్మిషన్ ఇంటూ ఆర్జే కిడ్. ఫిల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఫీ అండ్ ప్రింట్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. అండ్ ఓన్లీ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ అప్లికెంట్స్ హ్యావ్ టు పోస్ట్. ఎవరైతే పిహెచ్ స్టూడెంట్స్ ఉన్నారో క్యాప్, ఓకే, క్యాప్ అంటే ఆర్మ్డ్ పర్సన్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఆ పోస్ట్ దేర్ ఆన్లైన్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ మీరు పోస్ట్ చేయాలన్నమాట సపరేట్గా. దానికి నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మా పోస్ట్ రీచ్ అయిందా లేదా ఇవన్నీ తెలుసుకోవచ్చు మీరు క్లియర్గా. ఈ సర్టిఫికెట్ మాత్రం మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, ఈ సర్టిఫికెట్స్ వీటికి సంబంధించిన సార్ ఏం పోస్ట్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, సి అనెక్సర్ 6, సి అనెక్సర్ 7. ఇవి క్లియర్గా మీకు ఏం అర్థం కాకపోతే మీ సేవ వాళ్ళు కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడండి, వాళ్ళు వెరీ క్లియర్గా చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ నోట్ అప్లికెంట్స్ బాసర్ మహబూబ్ నగర్ క్యాంపసే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 500 రూపీస్ ఉంటుంది. ఎవరికి? ఫర్ ది క్యాండిడేట్ ఓసీ బీసీ వాళ్ళకి. ఫర్ ది క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీకి ఏమో 450 రూపీసే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ఫర్ ది క్యాండిడేట్ ఆఫ్ అదర్ స్టేట్స్, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి 1500 ఉంటుంది. అండ్ గ్లోబల్ సీట్స్ అంటారు. ఫర్ ది క్యాండిడేట్స్ తెలంగాణ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్ ఆల్సో విల్ బీ కన్సిడర్ అండర్ జనరల్ కేటగిరీ. ఓకే, ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్ 1500. ఓకే, ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా ఉంటుంది $100 అనమాట. సో ఇవి ఫీజెస్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్కి అప్లికబుల్, వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లికబుల్ అనమాట. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, తెలంగాణ వాళ్ళే బట్ వేరే దగ్గర చదివి ఉంటారు అలా అనమాట గ్లోబల్ సీట్స్ అంటే. ఇంపార్టెంట్ నోట్, ద అప్లికెంట్ ఫీ షుడ్ పేడ్ త్రూ ఆన్లైన్ ద్వారానే చేయాలని చెప్తున్నారు. అడిషనల్ అమౌంట్ ఆఫ్ 25 పర్ అప్లికేషన్ షుడ్ బి పేడ్ యాజ్ సర్వీస్ ఛార్జ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా తీసుకుంటారు? అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి 10th మార్క్స్ వస్తాయి కదా, దాని బేస్డ్గా మీకు సీట్ ఇస్తారు, మెరిట్. అయితే గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్ అందరూ అప్లై చేస్తారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్మిషన్స్ టు ది ఫస్ట్ year of 6 years integrated BTech program will be based on merit in the total marks obtained and marks obtained in each subject in 10th class. Okay, 10th class. Okay, by following statutory reservations of the state and guidelines issued by RGKT guidelines ద్వారా. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే 4% ఆఫ్ మార్క్స్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ యాడ్ చేస్తారంట. ఇప్పుడు నేను ప్రైవేట్ స్టూడెంట్ ఉన్నా, నాకు 80 మార్కులు వచ్చినాయి, గవర్నమెంట్ స్టూడెంట్ కూడా 80 మార్కులు వచ్చినాయి. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్కి 84 మార్కుల దాకా ట్రీట్ చేస్తారనమాట. నా సబ్జెక్ట్లో నాకు 80 మార్క్స్ ట్రీట్ చేస్తారు, ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన. ఇంకొక స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిండు, ఆ అబ్బాయికి 80 మార్క్స్ మెమోలు ఉన్న 4 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట. ఎందుకంటే డిప్రైవేషన్ స్కోర్ అని డిప్రివేషన్ స్కోర్ అని చెప్తారు. ప్రైవేట్కి సపోర్ట్ కాదు, గవర్నమెంట్కి సపోర్ట్ అని చెప్పుకోండి. అలా గవర్నమెంట్కి సపోర్ట్, గవర్నమెంట్ స్కూల్లో చదవాలి దాన్ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. ఆ 4% మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ shall be added each subject in 10th. Okay, ఇక్కడ ఇచ్చారనమాట క్లియర్గా. క్లాస్ మార్క్స్ దోస్ అప్లికెంట్స్ హూ స్టడీడ్ ఇన్ నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్ ఇంక్లూడింగ్ ద జిల్లా పరిషత్ అండ్ మున్సిపల్ స్కూల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ వెయిటేజ్ టు ది సోషియో ఎకనామికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఇది ఒక బెనిఫిట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి. కొద్దిమంది పేరెంట్స్ అయితే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. దీంట్లో ట్రిపుల్ దానికోసమే ఆ అబ్బాయి గవర్నమెంట్, ఎందుకంటే బేసిక్స్ ఫౌండేషన్ అంతా అక్కడ తీసుకుంటాము అని చెప్పేసి అలా చేసిన సందర్భాలు ఉన్నాయి, అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అదే అనమాట. సో ఆర్జీక్యూటీ బేస్డ్ బాసర్ అడ్మిషన్ 85% ఆఫ్ ది టోటల్ అవైలబుల్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ క్యాండిడేట్. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి 85%, రిమైనింగ్ 15% ఆఫ్ ది సీట్స్ మనకు రూల్ ప్రకారం ఇస్తారనమాట, వేరే స్టేట్ అయినా సరే. Eligibility for admission, candidate should have passed SSC or any other equivalent examination in the first attempt. Supplementary కాదు, ఫస్ట్ అటెంప్టే పాస్ కావాలి SSC. Okay, in the year 2026 recognized by the concerned state governments. Candidate whose age is above 18 years minimum ఉండాలి June 1, 2026 వరకల్లా. కొద్దిమందికి రిలాక్సేషన్ ఉంటుంది, SC ST కేటగిరీస్కి 5 years, PH కేటగిరీస్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఇండియన్ సిటిజన్షిప్.
ఓకే ఉండాలని చెప్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది తెలుసు కదా, ఎస్సీకి 15%, SC1 1%, SC2 9%, SC3 5%, ఇలా అనమాట. మొత్తం BCA 7%, BCB 10%, అంటే మీకు రావాల్సిన రిజర్వేషన్ బట్టే ఇస్తారు సీట్స్. సో మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. EWS ఇవన్నీ రిజర్వేషన్ సంబంధించింది. సెలెక్షన్ మెథడ్ తెలుసు కదా, సో SSC మార్క్స్ని బట్టే ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రతి సబ్జెక్ట్కి 4 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకే, సో ఇదండి. అలా అని చెప్పి అందరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి వస్తాయని కాదు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా వస్తాయి. కొద్దిమంది గవర్నమెంట్ స్టూడెంట్స్కి 4 మార్క్స్ యాడ్ చేసినా మేబీ తక్కువ ఉండొచ్చు, చెప్పలేము కదా. మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి చాలా ఫేవరబుల్ అనమాట ఇది. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తారు, చేయండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇది సీక్వెన్స్. ఒకవేళ మార్క్స్ టాలీ అయితే మ్యాథమెటిక్స్ ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకి, నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకు, అక్కడ కూడా టాలీ అయితే జనరల్ ఇంగ్లీష్లో, అక్కడ కూడా టాలీ అయితే సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళకు, అక్కడ కూడా టాలీ అయితే ఫస్ట్ లాంగ్వేజ్, అక్కడ కూడా టాలీ అయితే ఓల్డర్ క్యాండిడేట్స్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్. అన్ని మార్క్స్ టాలీ అయినాయి అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే, లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అప్టైన్డ్ ఫ్రమ్ ది ఆల్ టికెట్ నెంబర్, అది కూడా టాలీ అయింది అనుకోండి, లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని కూడా మీకు ఇస్తారనమాట. సో ఇది కంప్లీట్గా వాళ్ళ రూల్స్ బట్టి. ఓకే, ఇవన్నీ ఇచ్చారండి క్లియర్గా. ఈ CBSE ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అసలు ఏ కోర్సులు ఉంటాయి ఇక్కడ అని. ఇక్కడ ఏ కోర్సులు ఉంటాయో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. SSC క్యాస్ట్ సర్టిఫికేట్, బోనోఫైడ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, ఇవన్నీ క్లియర్ ఇస్తారు. మీకు ఒక డౌట్ వస్తుంది, సరే ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వలేరు కదా, ఇప్పుడు మా మార్క్స్ని ఎలా చెక్ చేస్తారని. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే మీకు ఏమవుతుంది, సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని పిలుస్తారు, 10th క్లాస్ మెమో 10th క్లాస్ మార్క్స్ తీసుకురండి అని. అవన్నీ చూసిన తర్వాతనే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకోవడం మాత్రం చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫీజు ఇచ్చారు. ఫీజు ట్యూషన్ ఫీ ఫర్ క్యాండిడేట్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ 80,000 per annum అనమాట. PUC ఫస్ట్ 2 yearsకి per annum 80,000 ఉంటుంది. అండ్ 80,000 per annum ఫర్ ది బీటెక్ అంటే సంవత్సరానికి 80,000 ఉంటుంది. మీకు ఒకళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి. సో ఇది ఒక్కసారి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా చేసిన వాళ్ళని అడిగండి, క్లియర్గా తెలుస్తుంది. నేను ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ ఇస్తున్నా. ఇక్కడ కోర్సెస్ ఏమేమి చేయొచ్చు అంటే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీనికోసమే కదా మనం అందరం చాలామంది స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే, ECE, ఓకే, EEE, మెటీరియల్ సైన్స్ అండ్ మెటరాలజికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. మహబూబ్ నగర్ క్యాంపస్లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ 2 years, బీటెక్ 4 years. మహబూబ్ నగర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ AML కూడా ఉంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ కాంటాక్ట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది, నేను డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నామంటే 8008595661కి లేదా 9052595661కి కాల్ చేయండి. 9:30 to 5:30 మధ్యన కాల్ చేయండి. మెయిల్ కూడా ఇచ్చారు చూడండి, admissions@rgukt.ac.in. ఓకే, వెబ్సైట్ www.rgukt.ac.in. సో ఇవి అనెక్సర్స్ ఉన్నాయి చూడండి, మీకు లోకల్ ఇవన్నిటికి సంబంధించి అనెక్సర్ 1, అనెక్సర్ 2 ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా అప్లై చేయండి. యాజ్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నా, టాప్ IIT, NIT స్టూడెంట్స్ చదివి ఆ స్టూడెంట్స్ని డీల్ చేసిన వాడికి చెప్తున్నాను వెరీ క్లియర్గా. ఇంటర్ IIT ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆ ప్రెషర్ ఇవ్వకుండా మై డియర్ స్టూడెంట్స్ 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఆ IIIT బాసరలా వచ్చింది అంటే, IIIT మహబూబ్ నగర్లో వచ్చింది అంటే మీరు ఆలోచించకుండా జాయిన్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. వాడు డైరెక్ట్గా ఇక నేను నెక్స్ట్ ఏ కంపెనీలో జాబ్ చేయాలి, నేను ఏది స్టార్టప్ పెట్టాలనే ఆలోచనలు ఉంటాయి. ఇంటర్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదో కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేసి IITని తెచ్చుకున్న ప్రెషర్ పెట్టడం కన్నా ఇక్కడ అవకాశం వస్తే యూటిలైజ్ చేసుకోవడం బెటర్ అనేది నా సజెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా. 2 years మీరు ఒకవేళ లేదు మా అబ్బాయి బాగా చదువుతాడు, ఓపిక మీద ఉందని ఇంటర్ ఎక్కడైనా చైతన్యం, నారాయణ, ఆకాశో, అల్లెనో, ఫిడ్జో ఎక్కడో జాయిన్ చేశారనుకోండి, ఆ 2 yearsలో ఏమాత్రం స్టూడెంట్ డీవియేట్ అయినా, డిస్ట్రాక్షన్స్ అయినా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చి IIT రాలేదనుకోండి, JEE మెయిన్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయకుంటే నార్మల్ కాలేజ్లో బీటెక్ చేయాల్సి వస్తుంది, వెబ్సైట్లో టాప్ కాలేజ్ రాకుంటే. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఖచ్చితంగా అప్లై చేయండి. సీట్ వస్తే మాత్రం వదులుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.